కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత నాగవంశీ కాంబినేషన్లో ఒక భారీ పీరియాడికల్ డ్రామా రాబోతోందని ప్రకటించినప్పుడు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండస్ట్రీ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా లేక రూమర్సేనా? ఆకాశవాణి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు అశ్విన్ గంగరాజు నాగవంశీ నిర్మాతగా రిషబ్ శెట్టి హీరోగా సినిమాను తెరకెక్కించాల్సింది. 18వ శతాబ్దపు నేపథ్యం, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్ గా ఈ కథను రూపుదిద్దారు. రిషబ్ శెట్టి నటనకు, అశ్విన్ మేకింగ్ శైలికి నాగవంశీ నిర్మాణ విలువలు తోడైతే ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని అందరూ భావించారు. అయితే కథ వినడం, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడం వరకు అంతా వేగంగానే జరిగిన అసలు సమస్య బడ్జెట్ లెక్కల్లోనే మొదలైందనేది లేటెస్ట్ టాక్. కాంతార 2 పార్ట్లు గ్రాండ్ సక్సెస్ అవడంతో రిషబ్ శెట్టి మార్కెట్ పరిధి విపరీతంగా పెరిగింది. ఈ పీరియాడిక్ డ్రామా కోసం ఆయన ఆశించిన పారితోషికం, విజువల్ ఎఫెక్ట్స్, అలాగే ప్రొడక్షన్ కోసం వేయాల్సిన భారీ సెట్ల వ్యయం చూస్తే బడ్జెట్ అనుకున్న దానికంటే దాటిపోయింది. బిజినెస్ పరంగా ఇంత పెద్ద మొత్తం రిస్క్ అని భావించడంతో నాగవంశీ కాస్త వెనకడుగు వేసినట్లు టాక్ వినిపిస్తోంది. భారీ వ్యయంతో కంటే సరైన సమయంలో సరైన బడ్జెట్ తో ముందుకు వెళ్లడమే మంచిదని సితారా ఎంటర్టైన్మెంట్స్ టీం ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హోల్డ్ లో పడ్డంతో ఇటు హీరో అటు దర్శకుడు తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రిషబ్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మరో మూవీలో నటించబోతున్నారు. ఈ 2 భారీ ప్రాజెక్ట్స్ పై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ఆగిపోవడంతో అశ్విన్ గంగరాజు వేరే హీరో కోసం సరికొత్త కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. రిషబ్ శెట్టి నాగవంశీ కాంబో కోసం ఎదురు చూసిన అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ భవిష్యత్తులో బడ్జెట్, కాల్ షీట్స్ సమకూరితే ఈ క్రేజీ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.